morning everybody. Today we are going to discuss about the cell wall and its functions. What is meant by cell wall? కణానికి పరిధేయంగా చుట్టూ ఒక పొరవంటి నిర్మాణము అమర్చబడి ఉంటుంది. దీన్ని కణకవచం అని అంటారు. ఈ కణకవచం కణానికి ఒక దృఢమైన నిర్మాణాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మొట్టమొదట రాబర్ట్ హుక్ వెండు కణాలని పరిశీలిస్తున్నప్పుడు వాటిలో అనేకమైన చిన్న చిన్న కణాలు ఉంటాయి, చిన్న చిన్న గదులు వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని కణం, సెల్ అంటే ఒక చిన్న గది, సెల్యులా అని పేరు పెట్టారు. ఆయనే ఈ కణానికి చుట్టూ పరిధేయంగా ఒక మందమైన పొరచే కప్పబడి ఉంది. దీనిని కణకవచం అని వివరించారు. సో లెట్ us know about the cell wall. So cell wall was the first observed and named simply by Robert Hooke. 1665లో సెల్ వాల్ నిర్మాణాన్ని రాబర్ట్ హుక్ తెలిపారు. తర్వాత 1804లో రొడాల్ఫీ అండ్ లింక్ దే ప్రూవ్డ్ ఆల్ ది సెల్స్ హ్యావ్ ఇండిపెండెంట్ సెల్ వాల్. ప్రతి కణానికి ఒక నిర్దిష్టమైన కణకవచం ఉంటుంది అని రొడాల్ఫీ అండ్ లింక్ తెలిపారు. Cell wall is a structural layer surrounded with some types of cells situated in the outside the membrane. It can be tough, flexible, rigid, which provides the cell with both the structural support and the protection. Cell ki చుట్టూ ఒక సెల్ వాల్ ఉండడం వలన దానికి యాంత్రిక బలాన్ని అలాగే దృఢత్వాన్ని చేకూరుస్తుంది. What is the difference between the plant cell and the animal cell? Here see the plant cells are rectangular or cubic in shape, whereas the animal cells are round. ఇవి యానిమల్ సెల్ అంటే జంతు కణము రౌండ్గా అంటే గుండ్రంగా ఉంటుంది. వేరేస్ ది ప్లాంట్ సెల్ అంటే వృక్ష కణము దీర్ఘ చతురస్రం కానీ చతురస్రాకారంగా కానీ ఉంటుంది. సో what is the main difference between the cell and the cell, plant cell and the animal cell? Plant cell is having cellulosic cell wall, whereas the animal cell doesn't have any cell wall. That is the main difference between the plant cell and the animal cell. So here plant cell has 10 to 100 micrometers in length. They are typically rectangular or cubic in shape, whereas the animal cell 10 to 30 micrometers in length, typically round or regular in shape. The outer rigid, protective, supporting and semi-transparent covering of plant cells, fungi and semi-protist. This was done by cork cells in Hook. ఇవన్నీ ఆల్రెడీ చెప్పింటే రాబర్ట్ హుక్ కార్క్ సెల్స్లో అంటే పెండు కణాలలో కణకవచాన్ని కనుగొన్నారు. థిక్నెస్ వాల్యూస్ 0.1 to 10. ఇది 0.1 µ మైక్రాన్స్ నుంచి 10 మైక్రాన్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇదే తెలుగులో కణాలు, శిలీంధ్రాలు, కొన్ని ప్రోటిస్టులు బాహ్య దృఢమైన రక్షణాత్మక అంటే ఇది ఒక దృఢాత్మకమైన రక్షణ కణకవచం. దీని మొట్టమొదట కారక కణాలు హుక్ తెలిపారు. 0.1 నుండి 10 మైక్రాన్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా బయట పొర వాటి యొక్క పనితీరు గురించి వివరించారు. సేమ్ పాయింట్స్ ఇవి కూడా. నెక్స్ట్ సెల్ వాల్ హ్యాస్ ది రిజిడ్ సెల్ వాల్ which is outermost membrane comparable to the strength of the plant. Same points ఇవి కూడా. So here see the structure of the cell wall. కణకవచము ప్రతి కణంలోనూ 3 పొరలను కలిగి ఉంటుంది. ఒకటి ప్రాథమిక కణకవచం, మధ్య పటలిక, ద్వితీయ కణకవచం. ప్రైమరీ సెల్ వాల్, మిడిల్ లామిల్లా, సెకండరీ సెల్ వాల్. So here this is the granular structure of the cell wall. Here see this is middle lamella. Middle lamella is nothing but the cementing structure between the primary cell wall and the secondary cell wall. So here see the primary cell wall. Primary cell wall has so many cellulosic microfibers. సెల్యులోజ్తో తయారు చేయబడిన సూక్ష్మ తంతుకలు ఉంటాయి. సో ఇది ప్లాస్మా మెంబ్రేన్ యొక్క నిర్మాణం. సో ది లిగ్నిఫైడ్ ప్లాంట్ సెల్, మెచ్యూర్ లిగ్నిఫైడ్ ప్లాంట్ సెల్ని చూస్తే సో దాని సెక్షన్ కటింగ్ చూస్తే మధ్యలో ఈ పొడవైన నిర్మాణము మధ్య పట్టలేక,
ఈ ప్రక్కన అటు ఇటు ఉన్నది ప్రాథమిక కణకవచం, దీనికి రెండు వైపులా ఉన్నది ద్వితీయ కణకవచం. సో సో ఇది మధ్య పట్టలేక, ఇది ప్రైమరీ సెల్ వాల్, ఇది సెకండరీ సెల్ వాల్. లోపలి భాగంలోకి సెకండరీ సెల్ వాల్ ఉంటుంది. నెక్స్ట్, సో దట్ ఈస్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ వాల్ ఆర్ మిడిల్ లామెల్లా, ప్రైమరీ సెల్ వాల్, secondary cell wall, tertiary cell wall. If you see the individual layers, first middle lamella. Middle lamella is present between the adjacent cells. రెండు కణాల మధ్యలో, రెండు ప్రక్కన ఉన్న కణాల మధ్యలో ఉండే దాన్ని మిడిల్ లామెల్లా అని అంటారు. ది సిచ్యుయేటెడ్ అవుట్ సైడ్ ది ప్రైమరీ సెల్ వాల్. ప్రైమరీ సెల్ వాల్కి, ప్రాథమిక కణకవచానికి బయట భాగంలో మిడిల్ లామెల్లా ఉంటుంది. మేడప్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం పెప్టైడ్. మిడిల్ లామెల్లా అనేది ఒక సిమెంటింగ్ స్ట్రక్చర్ అని చెప్పాను, అంటే చాలా దృఢంగా ఉంటుంది. ఇది గట్టిగా ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం పెప్టైడ్ కణాలచే తయారు చేయబడి ఉంటుంది. ది సిమెంట్ విచ్ హోల్డ్స్ ది adjacent cells, whereas the primary cell wall is formed after the middle lamella. మిడిల్ లామెల్లాకి బయట వైపుకి, అటువైపు, దీనికి పై వైపు కింది వైపు ఉండేది ప్రాథమిక కణకవచం, ప్రైమరీ వాల్. ఇట్ ఈస్ థిన్, ఫ్లెక్సిబుల్ అండ్ ఎక్స్టెన్సిబుల్. చాలా థిన్గా ఉంటుంది, సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ది క్యాపబుల్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. పెరుగుదలకు ఉపయోగపడుతుంది, కణకవచ వ్యాసార్థం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది ప్రైమరీ సెల్ వాల్ ఈజ్ ఫార్మ్డ్ బై ది సెల్యులోజిక్ ఫైబర్స్. ప్రైమరీ సెల్ వాల్ సెల్యులోజిక్ మైక్రోఫైబర్స్ ద్వారా తయారు చేయబడి ఉంటుంది. ఈ సెల్యులోజ్తో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి సెల్యులోజ్ అనేది ప్రాథమిక కణకవచానికి వెన్నెముక వల్లే పనిచేస్తుంది. ది మ్యాట్రిక్స్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ హెమిసెల్యులోజ్, పెక్టిన్ అండ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఇవే కాకుండా సెల్యులోజ్తో పాటు హెమిసెల్యులోజ్, ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ పెక్టిన్స్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ది ప్రైమరీ సెల్ వాల్. నెక్స్ట్, మిడిల్ లామెల్లా మధ్యలో ఉంటుంది. ఇవి రెండు అడ్జసెంట్ సెల్స్, అంటే పక్కన ఉన్న కణాలు. దీనిలో ఈ గ్రీన్ కలరు ప్రాథమిక కణకవచం, మధ్యలో బ్రౌన్ కలర్ వచ్చేసి ద్వితీయ కణకవచము. ఈ రెండింటిని కలుపుతూ ఒక సన్నని లేయర్ ఉంటుంది, దాన్ని ప్లాస్మాడెస్మాటా అని అంటారు. సో అదే మిడిల్ లామెల్లా అనేది రెండు కణాలకి మధ్యలో పక్కనే ఉంటుంది. అది కాల్షియం, మెగ్నీషియం పెప్టైడ్తో తయారు చేయబడింది. ఇదంతా తెలుగులో. సో సెల్ వాల్ లామెల్లా సన్నని సౌకర్యవంతమైన విస్తరించదగిన పొర, ఇది పెరుగుదల విస్తరణ సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రాథమిక సెల్ గోడ యొక్క వెన్నెముక సెల్యులోజ్ ఫైబ్రస్ ద్వారా ఏర్పడుతుంది. అదే ఇది హెమిసెల్యులోజ్, పెక్టిన్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్తో కూడా తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్, కాంపోజిషన్. ది ప్రైమరీ సెల్ వాల్ హ్యాస్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ అండ్ పెక్టిన్. దీనిలో జైలోగ్లైకాన్ అనే నిర్మాణం కూడా ఉంటుంది. ది ఎపిడర్మిస్ ఈజ్ క్యూటిన్ అండ్ వ్యాక్స్. సెకండరీ సెల్ వాల్ సెల్యులోజ్ ఈజ్ 35%, జైలాన్ ఈజ్ 35%, లిగ్నిన్ ఈజ్ 25%. సో ద్వితీయ కణంలో కూడా పెక్టిన్, సెల్యులోజ్, జైలాన్, లిగ్నిన్ ఉంటాయి. నెక్స్ట్, సేమ్ స్ట్రక్చరు. ఇక్కడేమో ఇది మిడిల్ లామెల్లా, ఇది ప్రైమరీ వాల్. ప్లస్ ప్రైమరీ వాల్లో మూడు నిర్మాణాలు ఉంటాయని చెప్తాం. సో హెమిసెల్యులోజ్, పెక్టిన్, సెల్యులోజ్. ఈ పైన ఉన్న బ్లూ కలర్ హెమిసెల్యులోజ్, మధ్యలోది పెక్టిన్, ఇది సెల్యులోజ్. సెల్యులోజ్లో అనేకమైన సన్నని సూక్ష్మ తంతుకాలు కనిపిస్తూ ఉంటాయి, వాటిని మైక్రోఫైబ్రిల్స్, సెల్యులోజిక్ మైక్రో, ఇవన్నమాట సన్నని పొడవైన సెల్యులోజిక్ మైక్రోఫైబర్. సెకండరీ సెల్ వాల్ ఆల్సో రిజిడ్ అండ్ గివ్స్ ప్రొవైడ్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ సెల్ టైప్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 layers, S1, S2 and S3. ఇది S1, S2, S3. సెకండరీ సెల్ వాల్లో కూడా 3 layers ఉంటాయి, S1, S2 and S3. ఇట్ ఈస్ ఆల్సో కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ అండ్ లిగ్నిన్. అవి కూడా సెల్యులోజు, హెమిసెల్యులోజు, లిగ్నిన్తో తయారు చేయబడి ఉంటుంది. సేమ్. నెక్స్ట్, టెర్షియరీ సెల్ వాల్. కొన్నింటిలో టెర్షియరీ సెల్ వాల్ అంటే మూడవ కణకవచము ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఒకవేళ ఉంటే సెల్యులోజ్ అండ్ హెమిసెల్యులోజ్తో పాటు ఇది జైలాన్ని కలిగి ఉంటుంది. దేని కలిగి ఉంటుంది? జైలాన్. నెక్స్ట్, ప్లాస్మాడెస్మాటా. రెండు కణాల మధ్యలో కణకవచం కణ విభజన దశలో కణకవచం ఏర్పడుతున్నప్పుడు ఆ రెండు కణాలకి మధ్యలో ఒక పొడవైన ఫలకం వంటి నిర్మాణం ఏర్పడుతుంది. దీన్ని కణఫలకం అని అంటారు. ఈ కణఫలకము తర్వాత ప్లాస్మాడెస్మాటా అనే నిర్మాణంతో ఇది
ఏర్పడుతుంది. సో ప్లాస్మాడెస్మాటా అది ప్రోటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ దట్ కనెక్ట్ ది ప్రోటోప్లాస్ట్ ఆఫ్ ది నైబరింగ్ సెల్స్, అదే ప్లాస్మాడెస్మాటా కింద కన్వర్ట్ అవుతుంది. ఇవి ఇట్ ఈజ్ 40 to 50 నానోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ మిడిల్ లామిల్లా సెల్ ప్లేట్ చెప్పాం కదా, కణ విభజన దశలో కణ ఫలకం ఏర్పడడానికి తోడ్పడుతుంది. మిడిల్ లామిల్లా ప్రైమరీ సెల్ వాల్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజిక్ ఫైబర్ and microfibrils are hydrogen bonds. Secondary cell wall consists of constructed between the plasma membrane and the primary wall, and plasmadesmata is the interconnecting channel of the cytoplasm of the connect which protoplast. రెండు జీవ పదార్థాలను కలుపుతూ ఉంటే నిర్మాణం. సో ఇక్కడ ఏంటంటే ది డిఫరెన్స్ చెప్పడానికి ఈ స్లైడ్. యాక్చువల్గా ప్రోకారియోటిక్ సెల్స్లో అయితే కణ కవచము మ్యూకోపెప్టైడ్స్తో తయారు చేయబడింది. ఫంగల్ కణం అయితే ఇది కైటిన్తో తయారు చేయబడి ఉంటుంది. సో దట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ వాటర్ మోల్డ్స్లో అయితే సెల్యులోజ్తోనూ గ్లూకగాన్తోనూ తయారు చేయబడింది. సెమీ మోల్డ్స్లో అయితే సెల్యులోజ్తో తయారు చేయబడి ఉంటుంది. ప్రోకారియోటిక్ సెల్లోనేమో మ్యూకోపెప్టైడ్స్తో తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా సెల్ రెండు రకాలుగా ఉంటుంది. గ్రామ్ నెగిటివ్, గ్రామ్ పాజిటివ్. గ్రామ్ నెగిటివ్లో థిన్ సెల్ వాల్ ఉంటుంది, గ్రామ్ పాజిటివ్లో థిక్ సెల్ వాల్ ఉంటుంది. నెగిటివ్లో ఉన్నటువంటి థిన్ సెల్ వాలే మనకి ఎక్కువగా ఫీవర్స్ని వాటిని కలుగు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ సెల్యులోజ్ పెక్టిన్ మెటీరియల్. సెల్యులోజ్ విచ్ గివ్స్ ది షేప్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెల్. సెల్యులోజ్తో తయారు చేయబడుతుంది. దాని ఉపయోగం ఏంటంటే అది స్ట్రెంగ్త్ని, షేప్ని, దృఢత్వాన్ని, వాటి యొక్క అవుటర్ షేప్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. 20 to 30% ఇన్ డ్రై వెయిట్ ఆఫ్ ది ప్రైమరీ వాల్, వెరైజ్ ఇట్ ఈస్ 42. ప్రాథమిక కణకవచంలో 20 నుంచి 30%, ద్వితీయ కణకవచం 40 నుంచి 90% ఉంటుంది. నెక్స్ట్ పెక్టిన్స్ని దే ఆర్ ది పాలిసాకరైడ్స్. దే కన్సిస్ట్ ఆఫ్ రామ్నోజ్, అరబినోజ్, గ్యాలక్టోజ్, పెక్టిన్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ సెమీ సెల్యులోజ్ కూడా వీటిలో ఉంటుంది. అది షుగర్స్ని కలిగి ఉంటుంది. జైలాన్ కూడా 5% ఏమో ప్రాథమిక కణకవచంలోనూ 20% ఏమో సెకండరీ కణకవచంలోనూ ఉంటుంది. ప్రోటీన్స్ ఉంటాయి. అవి కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్తో లింకప్ అయిపోయి గ్లైకోప్రోటీన్స్తో కలిపి వాటి యొక్క స్ట్రక్చర్ ఏర్పడి ఉంటుంది. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రైమరీ సెల్ వాల్ అండ్ ది సెకండరీ సెల్ వాల్? ప్రైమరీ సెల్ వాల్ అన్ని ప్లాంట్ సెల్స్లోనూ ఉంటుంది. సెకండరీ సెల్ వాల్ మాత్రము మెచ్యూర్ సెల్స్లో ఉంటుంది. అంటే ఏంటంటే ఒక కణము బాగా అభివృద్ధి చెందితే దాన్ని మెచ్యూర్ సెల్ అని అంటారు. అంటే సెకండరీ గ్రోత్ జరిగితే, ద్వితీయ అభివృద్ధి జరిగితే, ఇప్పుడు ప్రాథమిక కణకవచం సెల్యులోజ్తో తయారు చేయబడింది. ఒక జామ చెట్టును చూద్దాం. అది లేత దశలో ఉన్నప్పుడు దాని పైన ఉన్న కాండం యొక్క పొర గ్రీనిష్గా ఉండి పల్చగా ఉంటుంది. అది సెల్యులోజిక్ సెల్ వాల్. వాళ్ళ ద్వితీయాభివృద్ధి జరిగే కొద్దీ దానిలో ఉన్న కాండం బాగా పెరుగుతుంది. పైన ఉన్న మెటీరియల్ సెల్యులోజు దేని కింద మారిపోతుంది? లిగ్నిన్ కింద, సుబరిన్ కింద, క్యూటిన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో లిగ్నిన్, సుబరిన్ కన్వర్ట్ అవుతున్నప్పుడు ద్వితీయాభివృద్ధి జరిగినట్లు లెక్క. అప్పుడు ఒక బ్రౌన్ కలర్డ్ స్ట్రక్చర్ పైనుంచి ఇలా రాలిపోతూ కనబడుతూ ఉంటుంది జామ చెట్టుకి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కాక్ సెల్స్. అంటే బెండు కణాల కింద అది ఫైనల్గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకని మనం సెక్షన్ తీసినప్పుడు క్యూటిన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ది అప్పర్ సైడ్ ఆఫ్ ది ఎపిడర్మిస్. బాహ్య చర్మం పై భాగంలో అవభాసిన పొర చే కప్పబడి ఉంటుంది. ఈ అవభాసిన పొర దేంతో తయారు చేయబడి ఉంటుంది? క్యూటిన్తో తయారు చేయబడి ఉంటుంది. దీన్నే క్యూటిక్యులరైజేషన్ అని అంటారు. సో ఇది మనం సెక్షన్ కటింగ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుందంట. సో అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రైమరీ సెల్ వాల్ అండ్ సెకండరీ సెల్ వాల్. నెక్స్ట్ it is present in all plant cell. It is only present in the mature cell. Inner to the middle lamella. It is also inner to the primary cell wall. It is elastic antenna. It is non-elastic. ఈ ఇంటర్సెప్షన్ ఇది ఏంటంటే ఈ కణము పెరిగే కొద్దీ దాని కణ కవచం మందంగా అయిపోతుంది. ఇది రెండు రకాల అభివృద్ధులను చూపిస్తుంది. ఒకటి ఇంటర్సెప్షన్, రెండోది అపోజిషన్. సో ఆ ఇంటర్సెప్షన్ ఎక్కువ కనిపించేది ప్రైమరీ సెల్ వాల్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత పిట్స్ ప్రైమరీ సెల్ వాల్లో ఉంటాయి. ప్రాథమిక కణకవచంలో పిట్స్ అంటే గర్తాలు ఉంటాయి. ఇవి ఆబ్సెంట్ సెకండరీ సెల్ వాల్. తర్వాత
దీనిలో మెయిన్ ఇవి వేవీగా ఉంటాయి, లూజ్ లాగా ఉంటుంది. సో దీస్ ఆర్ ది మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది ప్రైమరీ సెల్ వాల్ అండ్ ది సెకండరీ సెల్ వాల్. ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ డిటర్మిన్ ది మార్ఫాలజీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఆల్రెడీ అనుకున్నాము, పెరుగుదలకు అలాగే బాహ్య లక్షణాల డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ది ప్రోటోప్లాజం ఆల్సో ఇన్వేజన్ బై వైరల్ బ్యాక్టీరియా. ఏవైనా వైరస్, బ్యాక్టీరియా, ప్యాథోజన్స్ వాటి దాడి నుంచి కణాన్ని రక్షించడానికి ఇది తోడ్పడుతుంది. ఇట్ ఆల్సో గివ్స్ ది రిజిడ్ స్ట్రక్చర్ అండ్ హెల్ప్స్ ఇన్ ది ప్లాంట్ ఇన్ విత్ స్టాండింగ్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్. గురుత్వాకర్షణ శక్తి బలాల నుంచి ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దేర్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ మెటబాలిటిక్స్ ఇన్ ది అవుటర్ సెల్. సో ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి అయాన్లు పంపిణీ చేయడానికి కణకవచం ఉపయోగపడుతుంది. ఆల్సో విత్స్టాండ్ ఫర్ ది టగ్గర్ ప్రెషర్. ఒక కణాన్ని అధిక గాఢత గల ద్రావణంలో వేసినప్పుడు అది వాటి యొక్క నీటిని కోల్పోయి జీవ పదార్థం సంకోచించడం జరుగుతుంది. దీన్ని కోశ కణద్రవ్య సంకోచం, ప్లాస్మాలిసిస్ అని అంటారు. ఆ టైంలో ఆ కండిషన్స్ అవి టగ్గర్ కండిషన్లోకి వస్తుంది. సో అలాంటి కండిషన్లో హై ఆస్మోటిక్ ప్రెషర్ వల్ల కలిగే దాన్ని కూడా తట్టుకోవడానికి కణకవచం తోడ్పడుతుంది. నెక్స్ట్ సేమ్ తెలుగులో తర్వాత ఇట్ ప్రొటెక్ట్స్ ప్రోటోప్లాజం అగైనెస్ట్ ది మెకానికల్ సపోర్ట్ ఆఫ్ ఇంజనీర్. బయట నుంచి ఏమైనా దెబ్బలు తగలకుండా కణకవచం తోడ్పడుతుంది. ఇట్ ప్రొటెక్ట్ ది సెల్ ఫ్రమ్ ది అటాక్ ఆఫ్ ది ప్యాథోజన్స్ కూడా అటాక్ అవ్వకుండా. నెక్స్ట్ కౌంటర్ యాక్ట్స్ ది ఆస్మాటిక్ ప్రెషర్. ఇట్ గివ్స్ ది స్ట్రెంగ్త్ అండ్ ల్యాండ్ ప్యాన్స్ ఫ్రమ్ ది గ్రావిటేషన్. సేమ్ పాయింట్స్, సేమ్ రిపీటెడ్. యాంత్రిక గాయానికి వ్యతిరేకంగా ప్రోటోప్లాజాన్ని రక్షిస్తుంది, వ్యాధికారక దాడి నుంచి రక్షిస్తుంది, దృఢత్వం ఆకారాన్ని ఇస్తుంది, పెరుగుదలకు విస్తరిస్తుంది. సో ఓవరాల్గా వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది సెల్ వాల్? దట్ ఇట్ గివ్స్ ది మెకానికల్ సపోర్ట్ అండ్ ఆల్సో యాక్ట్స్ ఎ ప్రొటెక్టివ్ లేయర్. సో ప్రొటెక్టివ్ లేయర్ కింద పనిచేస్తుంది, అలాగే ఇది దృఢత్వాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తుంది. సో దట్స్ అబౌట్ ది సెల్ వాల్. In the next class, I shall explain about the Golgi apparatus. Thank you.